జ్యోతిలక్ష్మి చీర కడితే చీరకే సిగ్గేసిందట. ఈ ఒక్క పాట చాలు సినిమా రంగంలో ఈమె ప్రత్యేకత ఎలా కొనసాగింది అనేది. అలా చీర కట్టకుండా చిన్న చిన్న బట్టలతో డాన్సులు వేసిన ఈమె అభిమానాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోలేదని చెప్పాలి. తమిళం తల్లి ఇచ్చిన జన్మ అయితే తెలుగు దేవుడిచ్చిన జన్మ అంటూ తన జీవితపు చివరి రోజు వరకు తెలుగు చిత్రసీమతో అనుబంధాన్ని పెంచుకుంటూనే వచ్చిన జ్యోతిలక్ష్మి గారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయో, చివరి దశలో కళ్ళు కనపడక ఈమె ఎంత బాధను అనుభవించి ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారో ఇప్పుడు మనం చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ జ్యోతిలక్ష్మి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. జ్యోతిలక్ష్మి గారి సినీ ఎంట్రీ వడ్డించిన విస్తరి అయినా దాన్ని రుచికరంగా మార్చుకోవడంలో మాత్రం కేవలం ఈమె ప్రతిభే కారణమని చెప్పాలి. పుట్టినప్పుడే దత్తతకు వెళ్లిపోయింది. స్వయాన ఈమె మేనత్తే ఈమెను పెంచుకున్నారు. అటుపై ఆమె పెంపకంలో పెరిగిన జ్యోతిలక్ష్మి తన అసలు తల్లిదండ్రులకు 7 సోదరీమణులకు దూరంగా ఉన్నారు. 5 ఏళ్ల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జ్యోతిలక్ష్మి గారు ఇక్కడ ఉన్న నటీమణులైన కుశల కుమారి, టిఆర్ రాజకుమారి, ఈవి సరోజ గారు అంతా బంధువులే. చైల్డ్ ఆర్టిస్ట్ దశ నుంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా, మెయిన్ హీరోయిన్ గా ఎదుగుతున్న దశలో ఈమెకు రాజనర్తికగా విశేషమైన గుర్తింపు వచ్చింది. పలు జానపద చిత్రాల్లో ఎంజీఆర్, చిమ్నీ గణేశన్లతో, తమిళ్లోను కాంతారావు ఎన్టీఆర్లతో, తెలుగులోను ఇక మలయాళం, కన్నడ అక్కడ స్టార్లతోనూ విశేషంగా ఆడిపాడి గుర్తింపు తెచ్చుకున్నారు. భరతనాట్యం రావటం వల్ల ఈమె స్టెప్పుల్లో చాలా వేగంగా షార్ట్స్ ని కంప్లీట్ చేస్తూ ఉండేవారు. దాంతో నిర్మాతలు ఈమెకే ప్రయారిటీ ఇచ్చేవారు. అలా రాను డాన్సర్ గా ఈమెకు అవకాశాలు విరివిగా వచ్చాయి. తెలుగులో 1967లో పెద్దక్కయ్య అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన టైంకి ఈమెకు 19 ఏళ్లు. అంతకు ముందు 12వ ఏట నుంచే తమిళ, మలయాళంలో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. అయితే ఈమె కెరియర్ మొత్తంగా చూసుకుంటే తమిళనాట పుట్టిన తమిళమ్మాయి అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగు పాటలకి ఎక్కువ గుర్తింపు పొందింది. తెలుగు ప్రేక్షకుల్లోని ఎక్కువ అభిమానాన్ని ఏర్పరచుకుంది. అందుకే ఈమెకు కూడా తెలుగు ప్రజలంటే, ఈ భాష అంటే, ఈ సినిమాలంటే ఎక్కువ ఇష్టం. ఎన్టీఆర్, కాంతారావు, రామకృష్ణ ఇలా తనకు సీనియర్ నటుల నుంచి కృష్ణ, శోభన్ బాబు వంటి సమవయస్కులతోనూ, అటుపై చిరంజీవి, మోహన్ బాబు వంటి జూనియర్ ఆర్టిస్టులతోనూ తన సోయగాళ్లు ఏమాత్రం వాడి వేడి తగ్గించక నర్తించిన అరుదైన నటి. ముఖ్యంగా ఈమె 70s లో తెలుగులో పీక్ లెవెల్ కు చేరిపోయారు. ఎంతలా అంటే ఈమె ఎక్కడ నిద్రపోతే కొన్ని సినిమాల షూటింగ్ ఆగిపోతుందని నిద్ర రానివ్వకుండా టాబ్లెట్లు సైతం వాడుతూ షూటింగ్లకు ఆమె హాజరయ్యేవారు. అంతటి పీక్ స్టేజ్ లోకి చేరుకున్న జ్యోతిలక్ష్మి గారు అడుగు పెడితే బంగారపు ఛాయలు అన్నంతగా ఆస్తిని సంపాదించారు. అయితే తన సంపాదించిందంతా తనకే అని కాక తన వాళ్ళ కోసం కొంత, పరుల కోసం మరికొంత అన్నట్లుగా డబ్బును ఉపయోగించారు. జ్యోతిలక్ష్మికి దైవభక్తి అంటే మెండు అని చెప్పాలి. అయ్యప్ప స్వామి పూజలంటే అందులో మరింత ఇష్టం. అయ్యప్పలతో ఇంట్లో పూజలు, వారికి పలహారాలు, గుడులకు విరాళాలు ఇలా ఇస్తూ ఉండేవారు. సినిమాల్లో రతీదేవిలా కనిపించే జ్యోతిలక్ష్మి బయట భక్తి మూర్తిభవించిన స్త్రీగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై వల్లమాలిన అభిమానం పెంచుకున్న ఈమె ఆఖరి శ్వాస వరకు సినిమాల్లోనే గడిపారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వేరువేరుగా పెరగటం వల్ల జ్యోతిలక్ష్మి, జయమాలిని మధ్య అంత చనువు ఏర్పడలేదు. పైగా జ్యోతిలక్ష్మి తల్లి ఈమెను చాలా కండిషన్ లో పెంచింది. అటు తరపు తోడబుట్టిన వారితో కలవనీయకుండా చూసుకుంది. పైగా జయమాలిని కూడా సినిమాల్లోకి తన పేరు చెప్పుకొని వచ్చినా తనకు సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదన్న కోపం. అది కాస్త జయమాలిని పీక్ స్థాయికి వెళ్లేసరికి ఇద్దరి మధ్య విభేదాలు కూడా పీక్ స్థాయికి వెళ్లేలా చేశాయి. అక్క చెల్లెలైనా షూట్ లో మాట్లాడుకునేవారు కాదు. ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. అయితే ఇద్దరితో సాంగ్ చేయించాలనే పట్టుబట్టిన నిర్మాతల కోరిక మేరకే వీరు కలిసి సాంగ్స్ చేశారే కానీ మాటలు మాత్రం ఉండేవి కావు. అయితే జ్యోతిలక్ష్మి తల్లి చనిపోయిన తర్వాత అంతా ఒక్కటైపోయారు. మళ్ళీ అందుకు కారణం జ్యోతిలక్ష్మి భర్త సాయి ప్రసాద్ అనే చెప్పాలి. ఆయన చొరవతోనే తోడపుట్టిన వారంతా మళ్ళీ కల్మసాలు లేకుండా కలుసుకున్నారు. వ్యాపారాలు చేసే నటి పట్ల చుట్టూ ఉండే వారు కళ్ళు ఎలా ఉంటాయో తెలిసినా తన భర్త ఏనాడు నిందించలేదు. తను మనసారా ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. వీరి జంటను చూసిన పలువురు ప్రశంసించడం జరిగింది. జీవితం చివరి రోజుల్లో జ్యోతిలక్ష్మి ఒక్క నెల రోజులు మరణంతో పోరాడిన క్షణాల్ని ప్రత్యక్షంగా చూస్తూ బయటకు రానిక దుఃఖాన్ని గుండెల్లోనే నింపుకున్నారు సాయి ప్రసాద్ గారు. జ్యోతిలక్ష్మి గారికి బ్లడ్ క్యాన్సర్ అనే తెలియడంతో ఆమెకు ఈ విషయం తెలిస్తే మరింత ప్రమాదమని, రోజులు కాస్త గంటలైపోతాయేమోనని తెలియకుండానే ట్రీట్ చేస్తూ వచ్చారు. చివరి రోజుల్లో కళ్ళు సరిగ్గా కనపడకపోవడంతో ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేది కాదు. అదంతా హై ఫీవర్ వల్లే అనుకున్నారు. అంతకు నెల రోజుల ముందు వరకు ఈమె షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నారు. కాస్త నీరసంగా ఉండడంతో షాట్ అవ్వగానే ఒక బల్లపై పడుకొని రెడీ అనగానే మళ్ళీ యాక్ట్ చేయడం, మళ్ళీ వచ్చి అలా పడుకోవడం చేస్తుండేవారు.
వారు. ఆరోగ్యం ఎంత విషమించినా ఈమె చివరి వరకు నటనలోనే ఉండాలనుకోవడం నిజంగా ఈమెకున్న ఆ తృష్ణ ఒక గొప్ప వరమని చెప్పాలి. జీవితం అంటే ఎవరికీ పూలపాన్పు కాదు. గుచ్చుకునే ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు తీసుకుని మళ్ళీ ప్రయాణించాల్సిందే. కానీ ఇక చాలు హాయిగా గడిపేద్దాం అనుకోలేదు. సంపాదించిన ఆశతో ఖరీదైన ఇల్లు, ఇంటి నిండా ఏసీ, బంగారు రంగు లైట్లు, తివాచీలు, గ్రాఫిక్స్ లా ఉండే అలంకరణలు, ఇలా తన మనసుకు నచ్చిన విధంగా ఆ ఇంటిని నిర్మించుకున్నారు. బంగారం లాంటి భర్తతో గడిపింది. బంగారం లాంటి కూతురు. ఆ కూతురుకు పుట్టిన బిడ్డను చూసుకుంది, ఆడుకుంది. అలా తన 5 ఏళ్ల వయసు నుంచి జీవితంలో ఒక్కో పాత్రను మార్చుకుంటూ 65 ఏళ్లు వచ్చినా ఏ వయసులోనూ మారనిది ఈమె కళాపోషణే. అలా 2016లో వ్యాధి తీవ్రతను తట్టుకోలేక తన స్వగృహంలోనే ఒక తెల్లవారుజామున కన్నుమూసి శివైక్యమయ్యారు జ్యోతిలక్ష్మి గారు. ఈమె మరణం ఎందరికో ఆదర్శం. పైకి కనిపించేవన్నీ నిజాలు కావు అన్నట్లు తను తెరపై ఎలా కనిపిస్తుందో బయట అందుకు పూర్తి విరుద్ధంగా ఒక స్వచ్ఛమైన గృహిణిలా జీవితాన్ని సాగించిన గొప్ప నటిమని మన జ్యోతిలక్ష్మి గారు. చనిపోతున్న టైంలో ఈమె నటించిన చివరి చిత్రం జీవా, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఎంతవరకు ఈ ప్రేమ. ఇక భార్య ప్రధానంగా బ్రతికిన ఈమె భర్త సాయి ప్రసాద్ గారు కూడా 5 ఏళ్లు తిరిగేసరికి 2021 జూన్ 16న మనోవ్యాధితో అనారోగ్యం పాలై కన్నుమూయడం జరిగింది. మరి ఆమె నటన, డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.